ఒక సోవరీన్ స్టేట్ సిస్టమ్ లో సార్వభౌమ దేశాల్లో ఏ దేశానికి ఆ దేశం చట్టాలు చేసుకుంటుంది. కొన్ని దేశాల్లో కొన్ని తప్పులకు ఎక్కువ శిక్ష ఉంటుంది, కొన్ని దేశాల్లో తక్కువ శిక్ష ఉంటుంది అనమాట. ఉదాహరణకి అమెరికాలో కొన్ని రిలేషన్షిప్స్ కానీ కొన్ని తప్పులు కానీ కొంచెం తక్కువ శిక్ష ఉంటుంది. అదే యుఏఈలో కొన్ని తప్పులకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అనమాట. ఆ దేశాలు మనం తప్పు చేస్తే మన చట్ట ప్రకారం కాదు, ఆ దేశ చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతాం అనమాట. ఉదాహరణకి ఇండియన్ అమెరికాకి వెళ్ళి మర్డర్ చేసిన, ఇండియన్ యుఏఈకి వెళ్ళి ఒక తప్పు చేసిన, ఆ దేశ శిక్ష అంటే ఆ దేశాల్లో ఉన్న చట్టాల ప్రకారం వాళ్ళ శిక్షలు పడతాయి. అదే విధంగా ఒక ఫారినర్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశ చట్ట ప్రకారం తప్పు చేశారనుకోండి, మన దేశం ప్రకారం అతనికి శిక్ష వేస్తారనమాట. అంటే ఆ తప్పుకి మన దేశంలో ఎంత శిక్ష ఉందో ఆ శిక్ష వేస్తారనమాట. ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకోవాలి. లాస్ట్ ఇయర్ జర్మనీలో ఒక ఇండియన్ పేరెంట్స్ కి ఒక పాప ఉంది, బేబీ అరిహాష అని చెప్పి. ఆ పాప మీద బాడీ మీద కొట్టినట్లు కొన్ని సిమ్టమ్స్ కనిపించాయి. దాంతో ఇమీడియట్ గా పేరెంట్స్ నుంచి ఆ పాపని సపరేట్ చేసేసి ఆ పాపని ఫోస్టర్ కేర్ లో పెట్టారనమాట. భారతదేశంలో చిన్నగా పిల్లల్ని దండిస్తే తప్పేమీ కాదు. ఇన్ఫాక్ట్ అది మన కల్చర్ లో కూడా బాగా అనుకుంటుంటాం, పిల్లల్ని దండించడం పెద్దవాళ్ళు అవసరమైతే రెండేయటం. కానీ ఫారిన్ కంట్రీస్ లో స్కాండినేవియన్ దేశాల్లో కూడా ఇలాంటి ఉదంతాలు చాలా జరిగాయి. ఉదాహరణకి భారతదేశంలో అబార్షన్ సంబంధించి లీగల్ గా కొన్ని పద్ధతులు పాటిస్తే మనం అబార్షన్స్ చేసుకోవచ్చు. కొన్ని దేశాల్లో అసలు అబార్షన్స్ ఉండే కాదు. ఉదాహరణకి ఐర్లాండ్ ఒక క్యాథలిక్ కంట్రీ. 10-15 సంవత్సరాల క్రితం అక్కడ అబార్షన్స్ మెడికల్ కండిషన్స్ ఉన్నా సరే చాలా కష్టం, అక్కడ అబార్షన్స్ పర్మిషన్ ఇవ్వరు. సవితా హలపన్వార్ అనే ఒక అమ్మాయి, ఆవిడ ఇండియా నుంచి ఐర్లాండ్ కి డెంటిస్ట్ ఉద్యోగం కోసం వెళ్ళిందనమాట. అక్కడ ప్రెగ్నెన్సీ తీయించుకోలేక మెడికల్ కండిషన్స్ టఫ్ అయిపోయి అమ్మాయి చనిపోయింది. సో మన దేశంలో ఒక రైట్ ఇతర దేశాల్లో కాకపోవచ్చు, లేదా ఇతర దేశాల్లో ఒక హక్కు మన దేశంలో కాకపోవచ్చు అనమాట.